పుష్ప 2 సినిమా డే 1, డే 2, డే 10 వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే డే 1 నుంచి 100 కోట్లు నెట్ గ్రాస్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా పుష్ప 2కి 100 కోట్ల షేర్ రాబట్టే ఛాన్స్ ఉందా మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, షేర్ నాట్ ఏ గ్రాస్. ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ కొట్టండి. బాహుబలి 2 రికార్డ్ కూడా ఎగిరిపోతుంది పుష్ప 2తో. ఎందుకు చెప్తున్నానో లాస్ట్ మీకే అర్థమవుతుంది. పుష్ప 2 డే 1 వచ్చేసరికి 300 కోట్ల పోస్టర్ అయితే మాకైతే దర్శనమిస్తుంది. డే 2 వచ్చేసరికి మళ్ళీ 100 కోట్లు కాదు 200 కోట్ల పోస్టర్ అయితే మనకైతే దర్శనమిస్తుంది అని చెప్పొచ్చు. డే 3 100 కోట్ల గ్రాస్ పోస్టర్, దాని తర్వాత 100 కోట్ల, అలా మనకి 10 డేస్ వరకు అయితే ఈజీగా 1000 కోట్లు అయితే ఈజీగా అయితే రీచ్ అవుతుంది. మనకైతే పోస్టర్లు అయితే రివీల్ చేస్తారు. చెప్తున్నా కదా, నిజం చెప్తున్నా, పోస్టర్ అయితే దద్దరిల్లిపోతుంది. ఆ పోస్టర్తో మనకైతే అనిపిస్తుంది నిజంగా పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందేమో అని అనిపిస్తుంది. పోస్టర్ కలెక్షన్ చూసి ఆ విధంగా అయితే మనకైతే చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలా లాంగ్ రన్లో డే 10 వరకు 1000 కోట్లు అయితే పక్క గ్రాస్ పోస్టర్, ఇంకా బ్లాక్ పోస్టర్ టాక్ మించి వచ్చిందనుకో ఈజీగా మన బాహుబలి 2 రికార్డ్ అయితే ఎగిరిపోతుంది అని చెప్పొచ్చు. 1810 కోట్ల గ్రాస్ ఈజీగా బ్రేక్ అవుతుంది. జస్ట్ 5 డేస్లోనే 500 కోట్లు కాదు 1000 కోట్లు దాటే ఛాన్స్ కూడా పుష్ప 2 సినిమాకి అయితే ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు? పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా? ఈజీగా చెప్తున్నాను కదా, డే 1 అయితే ఆల్ టైమ్ రికార్డ్ కన్ఫర్మ్. ఇప్పటికే ఈ సినిమా అయితే 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ప్రీ బుకింగ్స్తోనే. నిజంగా అరాచక లెవెల్ అయితే బుకింగ్స్ అయితే జరుపుకుంటుందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి డే 1 ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో, లాంగ్ రన్లో మన బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందో లేదో. కానీ డే 1 వచ్చేసరికి 100 కోట్ల షేర్ అయితే కన్ఫర్మ్గా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత? కొడుతుందా లేదా కామెంట్ చేయండి, చూద్దాం.